సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 62వ జయంతి అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. రామకృష్ణ చిత్రపటానికి సిటీ కేబుల్ యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విజ్ఞానం, వినోదాలను అందించేందుకు 3 దశాబ్దాల క్రితమే సిటీ కేబుల్ ద్వారా నాంది పలికిన మహోన్నత వ్యక్తి రామకృష్ణ అని సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంఠమనేని హనుమంతరావు తెలిపారు. రామకృష్ణ స్ఫూర్తితో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ పేరుతో నెట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో పొట్లూరి రామకృష్ణ 62వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీతో కలిసి కంఠమనేని హనుమంతరావు, త్రీవే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దినేని శ్రీనివాసరావు, ఆపరేటర్లు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సిటీ కేబుల్ వ్యవస్థ ద్వారా ఎందరికో ఉపాధి కల్పించిన మహనీయులు రామకృష్ణ అని పివి గౌరీశంకర్ గురూజీ, పెద్దినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఆశయ సాధన దిశగా నాణ్యమైన ప్రసారాలను, నెట్ను ప్రేక్షకులకు అందిస్తున్నట్లు పలువురు ఆపరేటర్లు వివరించారు. సిటీ కేబుల్ వినియోగదారులు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారములు. ఈరోజు మా గుంటూరు సిటీ కేబుల్ ఆఫీసు నందు మా ఫౌండర్ మెంబర్ శ్రీ పొట్లూరి రామకృష్ణ గారి జయంతి ఉత్సవములు జరుపుకుంటున్నాం ఘనంగా. ఇది 62వ జయంతి. 30 సంవత్సరాల క్రితమే ఆయన కలలుగన్న ఈ డిజిటల్ ప్రపంచం ఈరోజు సాకారమవుతూ మేము ఆయన ఆశలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ మా కేబుల్ సర్వీసెస్తో పాటు సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్ సర్వీసెస్ కూడా తీసుకురావడం జరిగింది 2 సంవత్సరాల క్రితము. అతి తక్కువ ఖర్చుతో ఫాస్టెస్ట్ సర్వీస్ ఇండస్ట్రీలో మా వినియోగదారులకు ఇవ్వగలుగుతున్నాము. సో ఇలానే మా ప్రేక్షకులు మా సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్ వినియోగదారులందరూ మా కోఆపరేషన్ ఇస్తారని ఆశిస్తూ ఆయన జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. పేదవారికి పండ్లు, మిగతా వస్త్రములు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆయన్ని గుర్తించుకొని మరింత ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. నమస్కారం. ఈవేళ సిటీ కేబుల్ ప్రసార మాధ్యమాలలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవల ఒక న్యూస్ని కృష్ణనగర్లోని దేవాలయ వ్యవస్థ గురించి మన సిటీ కేబుల్ వాళ్ళు, న్యూస్ నెట్వర్క్ వాళ్ళు ప్రసారం చేస్తే అది లాస్ ఏంజల్స్లో చూశారు. అక్కడి నుంచి గుంటూరులో జరిగిన కార్యక్రమం అక్కడంతా చూశారంటే దానికి కారకులు ఎవరంటే రామకృష్ణ గారు. వారు కళ్ళగన్నటువంటి ఈ డిజిటల్ వ్యవస్థని సాకారం చేస్తున్న మహోన్నత వ్యక్తి శ్రీమాన్ కృష్ణమోహన్ గారు, ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ సిటీ కేబుల్ నెట్వర్క్కి. వారి ఆధ్వర్యంలో ఇది దినదిన ప్రవర్ధమానమై సామాన్యులకే కాకుండా సమాజంలో అందరికి కూడా ఒక మేలు చేయాలి. ప్రసార వ్యవస్థలో కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే కాకుండా సమాజంలోని అందరికి కూడా ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, రాజకీయ, ఉద్యమ వ్యవస్థ అంతా కూడా చేరువలో తీసుకెళ్ళడానికి
ప్రతి సెకండ్ మినిట్ టు మినిట్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలని వేగంగా తీసుకెళ్లడం కోసం సిటీ కేబుల్ మరింతగా కృషి చేయాలని ఆయన ఈ కేబుల్ టీవీ పరిశ్రమకి స్ఫూర్తిదాత. ఆయన పెట్టిన భిక్ష అనుకొని మేము చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నాము. ఎందుకంటే ఎన్నో లక్షల మందికి కుటుంబాలకి ఆయన ఈ ఉపాధి కల్పించి దీన్ని మాకు జీవితాంతం మా కుటుంబాలు కూడా నిలబడేటట్టుగా ఆయన చేసిన ఈ టెక్నాలజీని తీసుకొచ్చి, అట్లాగే కొత్తగా ఆయన కోరుకున్నట్టుగా ఇంటర్నెట్, సిటీ కేబుల్ వారి ఇంటర్నెట్ కూడా తీసుకొచ్చి ప్రజలకి ఇంకా చేరువయ్యాము. దయచేసి ఆయన మేము ప్రతి సంవత్సరం ఆయన తలుచుకోవటం మాకు సంతోషకరం. అట్లాగే ఆయన పేరుతో మా కృష్ణమోహన్ గారైన ఎండి గారైన కృష్ణమోహన్ గారు తరపున మేము ప్రతి సంవత్సరం పేదలకి ఏదో మా చేతనంతవరకు సహాయార్థం చేస్తూ ఆయన స్మరించుకుంటూ మాకు చాలా సంతోషదాయంగా ఉంది. ఈ వ్యవస్థ ద్వారా మొత్తం ఈరోజు గుంటూరులో 175 కిలోమీటర్ల వరకు పరిధి వరకు సిటీ కేబుల్ వ్యాప్తి చెందిందంటే అది మీ యొక్క ప్రేక్షకుల ఆదరణే. అట్లాగే ప్రతి ఇంటికి కూడా చేరువవుతున్న మా సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ ద్వారా కూడా మేము అందరం కూడా ఆపరేటర్లు అందరూ సహకరిస్తున్నాం. మీరందరూ కూడా దాన్ని వినియోగించుకుంటున్నందుకు కూడా మీకు కూడా గుంటూరు జిల్లా ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన లేకపోయినా మా అందరి దృష్టిలో ఆయన బతుకున్నట్టే. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మా ఎండి గారు నందమూరి కృష్ణమోహన్ గారు వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా నడుచుకుంటూ ఇంకొక ఉన్నత శిఖరాలకి సిటీ కేబుల్ చేరాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన రామకృష్ణ గారికి మేము అందరం కూడా ఘనమైన నివాళి అర్పిస్తున్నామండి. ఈ కేబుల్ వ్యవస్థ మీద ఈ ఆపరేటర్లు ఈ యొక్క సంస్థ మీద ఎంతోమంది ఆపరేటర్లు మనుగడ సాగిస్తున్నారు. కొన్ని వేల కుటుంబాలు ఈ యొక్క సంస్థను నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఆ విషయాన్ని చెప్పడం మాకెంతో హర్షదాయకమని మేము వ్యక్తం చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు గుంటూరులో పొట్లూరి రామకృష్ణ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మన ఎండి గారి కృష్ణమోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ విధంగా జరగటం అనేది మాకెంతో సంతోషం. అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ కానీ లేదా ఇతరటువంటి టెక్నాలజీని కానీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మొట్టమొదటి ఏకైక సంస్థ సిటీ కేబుల్ అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాము. పొట్లూరి రామకృష్ణ గారిని మేము ఈరోజు తలుచుకుంటున్నామంటే మా కుటుంబాలు, మా పిల్లలు, మా భవిష్యత్తు, అదే రీతిగా మా యొక్క వ్యాపారాలు, అదే యొక్క మా ఆదాయాలు కూడా ఆ వ్యాపారం మీద ఆధారపడి ఉన్నాయని మేము గర్వంగా చెబుతున్నాం.